వారలారా, అపోస్తల పాదముల దగ్గరికి చిరచరాస్తులను తెచ్చి ఆమె వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. కారణం, ఇది స్వాస్థ్యమైంది కాదు, పరలోకమైన స్వాస్థ్యమైంది, దాని కొరకు మేము సిద్ధపడతాము అనేదానికి. పౌలు లాంటి వాడే తనకున్న ఆస్తి అంతటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు సేవలో శ్రమపడడానికి ఇష్టపడ్డాడు. ఇక పాత నిబంధన గ్రంథంలో అయితే మోషే లాంటి వాడు కూడా సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడి ముందుకు వచ్చాడు. కానీ ఈ రోజున చాలామంది మీరు శ్రమ అనుభవిస్తున్నారంటే సంఘంలో ఆత్మ నడిపింపు లేదు, కన్నీరు గారుస్తున్నారంటే సరైన ఆత్మీయత లేదు, మీ కష్టాల్లో ఇంకా ఉంటున్నారంటే మీరు ఇంకా ఆశీర్వదింపబడే వ్యక్తులు కాదు అని ప్రసంగాలు చేస్తున్నారు కొంతమంది. మనము ఫాలో అవ్వాల్సిందే ఆశీర్వాదాలు.